భారత్ పై అసూయతో ఓ పాక్ జర్నలిస్ట్ చేసిన పోస్టు టీమిండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ కు కోపం తెప్పించింది. పైగా అది తన టైమ్ లైన్ లో కనిపించడంతో తీవ్ర అసహనానికి గురైన ఈ సీనియర్ స్పిన్నర్ వెంటనే ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ కు రిక్వెస్ట్ పెట్టాడు. తన ఇంట్లోకి ఎవరు రావాలో తానే డిసైడ్ చేసుకోవాలన్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే టీ20 ప్రపంచ కప్ లో ఈసారి సంచలనాలు నమోదవుతున్న విషయం తెలిసిందే. సూపర్ 8లో మాజీ ఛాంపియన్ మేటి జట్టు ఆస్ట్రేలియాపై ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ మ్యాచ్ పై పాకిస్తాన్ కు చెందిన జర్నలిస్టు తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టాడు. అందులో భారత్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ ఈ ప్రపంచంలో ఏ జట్టునైనా ఓడించగలదని, కానీ భారత్ పై గెలవలేదని అందుకు స్పష్టమైన కారణం ఉంది. ఐపీఎల్ కాంట్రాక్ట్లు చాలా విలువైనవని అంటూ అతను నోరు పారేసుకున్నాడు. అయితే ఈ పోస్టు అశ్విన్ కు తన ఎక్స్ టైమ్ లైన్ లో కనిపించింది. దీంతో ఆగ్రహానికి గురైన ఈ సీనియర్ బౌలర్ మస్క్ ను ట్యాగ్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టాడు. మీరు ఏం చేయాలో నేను మీకు చెప్పలేను, కానీ మా ఇంట్లోకి ఎవరు ప్రవేశించాలన్నది నిర్ణయించుకునే హక్కు నాకు ఖచ్చితంగా ఉండాలి. నా టైం లైన్ నా నిర్ణయం అని అశ్విన్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ గా మారింది. గతంలో ఎక్స్ ట్విట్టర్ గా ఉన్న సమయంలో యూజర్లు ఎవరైనా ఫాలో చేస్తే వారు చేసే పోస్టులు మాత్రమే టైం లైన్ లో కనిపించేవి. అయితే ట్విట్టర్ ఎలన్ మస్క్ ఆధీనంలోకి వచ్చిన తర్వాత అనేక మార్పులు తీసుకొచ్చారు. ఇందులో భాగంగానే ఫర్ యూ అనే ఆప్షన్ తీసుకొచ్చారు. దీంతో యూజర్లకు టైం లైన్ లో వారు ఫాలో చేయని వ్యక్తులు చేసే పోస్టులు కూడా కనిపిస్తాయి. ఇది ఇప్పుడు అశ్విన్ కు కోపం తెప్పించింది.